చేయాలి. అందుకే శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, ప్రసిద్ధమైనటువంటి మాట, దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం అని అంటారు. ఏమిటి ఈ మాటకు అర్థం ఏమిటి? సంక్షేపంగా సరళంగా ఈ మాటకి ఏమిటి అర్థం అని చెప్పాలంటే, ఎప్పుడూ కూడా లౌకికమైనటువంటి పనుల సంగతి అట్లా ఉంచండి, ధార్మికమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాట్లని ఆచరించేటప్పుడు ఎప్పుడూ కూడా గుడ్డిగా ఏ విధమైనటువంటి ఆచరణలను చెయ్యకూడదు అనేటటువంటిది ఈ మొదటి మాట యొక్క అర్థం. ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు, ఎవరు చెప్పారు, వాడికి ఏం వచ్చు, చెప్పిన వాడి యోగ్యత ఏమిటి, వాడు ఏం చదువుకున్నాడు, ఏం చెప్పాడు, ఇదేమీ లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏదేదో చేస్తూ ఉండడం, ఇట్లా మనం చెయ్యకూడదు అనేది మొదటి మాట యొక్క అర్థం. రెండో మాట యొక్క అర్థం ఏమిటి? ఒకళ్ళు సరైనటువంటి ప్రమాణాన్ని పెట్టుకొని ప్రమాణపూర్వకంగా ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేసినప్పుడు దాని మీద ఊరికే కుతర్కాలు చూపిస్తూ కుతర్కాలు దాని మీద చేయకుండా, మన మంచి కోసం ఒకళ్ళు ప్రమాణపూర్వకంగా మనకు ఒక మంచి విషయాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని చక్కగా ఆచరణ చెయ్యాలి. అప్పుడు ఊరికే అనవసరమైనటువంటి కుతర్కాలన్నీ అక్కడికి తీసుకురాకూడదు. అంటే ఏమిటి? ఏ పని కూడా ఊరికే గుడ్డిగా ఏమీ చేయకూడదు. అలాగని విపరీతమైనటువంటి కుతర్కాలు చేస్తూ ఉండడం, మనకున్నటువంటి బుద్ధిశక్తినంతా దాన్ని నిందించడానికి ఉపయోగించడం, ఇలా కూడా చేయకూడదు అనేదే ఈ మాట యొక్క అర్థం. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అనే మాటకి ఇది అర్థం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇలా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ దుస్తర్కాత్ సువిరమ్యతాం అనే మాట యొక్క అర్థం తెలుసుకోకుండా ఊరికే గుడ్డిగా ఏదేదో చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్లే మన ధర్మానికి మనకి చెడ్డ పేరు, అప్రతిష్ఠ వచ్చేది వాళ్ళ వల్లే, అలాంటి వాళ్ళ వల్లే వచ్చింది. చాలాసార్లు అలాంటి వాళ్ళ వల్లే మనకు అప్రతిష్ఠ అనేది వచ్చింది. ఈ ధర్మానికి దీనికంతా కూడా వస్తూ ఉన్నది. ఎందుకు వస్తుంది? అసలు ఏమిటి దాని పరంపర ఏమిటి, అది ఏమి చూడకుండా ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, అది ఎందుకు చెప్పారు ఏమిటి, అదేమి చూడకుండా ఏదేదో చేయడం వల్లే, ఏదేదో చేయడం, దాని మొత్తానికి ఇది ధర్మాచరణ అనే ఒక పేరుని దానికి పెట్టడం, ఇలా చేయడం వల్ల ఎన్నోసార్లు చెడ్డ పేర్లు మనకు వస్తూ ఉన్నాయి. కానీ ఇది రాకూడదనే శంకరాచార్యుల వారు అప్పుడే చెప్పారు. ఈ మాటను ఎప్పుడోనే చెప్పేశారు శంకరాచార్యుల వారు. అలాగే ఏ ఒక ఆచరణని మనం చేయాల్సి ఉందో ఊరికే దాని మీద కుతర్కాలు చేస్తూ ఉండడం, ఇది కూడా పనికిరాదు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు. దీని యొక్క అర్థం తెలుసుకోకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అర్థాన్ని కనుక సరిగ్గా తెలుసుకుంటే ఈ అనర్థాలు జరిగేవి కాదు. కాబట్టి ఈ సరైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రముల ద్వారా, శాస్త్రజ్ఞుల ద్వారా ఈ విషయాల్ని సరిగ్గా తెలుసుకొని జీవితంలో కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, విశేషంగా ఇప్పుడు చెప్పినట్టుగా మా గురువర్యులు వెనకటి కాలంలో ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఎంతో విశేషంగా మా గురువర్యులు ధర్మ ప్రచార కార్యాలు ఎన్నో సంపూర్ణ భారతదేశంలో ఎన్నో కార్యాలను చేసి ఉన్నారు. అందులోనూ విశేషంగా మా గురువర్యుల యొక్క సన్యాస దీక్ష అయ్యి సరిగ్గా ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతూ ఉన్నది. ఇది 50వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. అందుకే ఈ సందర్భాన్ని పురస్కరించుకునే సువర్ణ భారతి అనేటటువంటి ఒక ఉత్సవాల్ని సువర్ణ భారతి అనేటటువంటి నామధేయంతో ఎన్నో ఉత్సవాలు శృంగేరిలో జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే చివరికి మొన్న ఒక శ్రౌత మహాసమ్మేళనం కూడా ఇదే సువర్ణ భారతి అనేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దాని యొక్క ఆచరణ కూడా జరిగి ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలోనే ఇక్కడ శారదా అమ్మవారి యొక్క, శంకరాచార్యుల వారి యొక్క ఈ పంచలోహమూర్తుల ప్రతిష్ఠ కూడా ఈ సువర్ణ భారతి అనేటటువంటి ఈ సువర్ణ సందర్భంలోనే జరుగుతూ ఉండడం, అది కూడా ఎంతో విశేషమైనటువంటి విషయం. కాబట్టి మా గురువర్యుల యొక్క ఆ కృపా కటాక్షం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. వారు చేసినటువంటి ఆ అనేక విధమైనటువంటి యాత్రలు ఇవన్నీ కూడా ధర్మ ప్రచారం కోసం ఎన్నో చేశారు. ఎన్నో ఉపదేశాల్ని మా గురువర్యులు చేసి ఉన్నారు. ఎంతో విస్తారంగా వేదశాస్త్ర ప్రచార కార్యాలు, ధర్మ ప్రచార కార్యాలని వారు చేసి ఉన్నారు. అటువంటి ఆ మార్గాన్ని, ఏ మార్గాన్ని అయితే శంకరులు ఉపదేశించి ఉన్నారో, ఏ కర్తవ్యాన్నైతే ఈ పీఠాన్ని అధిష్ఠించినటువంటి యతులకి శంకరులు ఉపదేశించి ఉన్నారో ఆ కర్తవ్యాన్ని ఎంతో దక్షతతో విశేషంగా నిర్వహించి విశేషంగా సమస్త ఆస్తికులకు మా గురువర్యుల అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి, గురువులు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.